హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ గా యూట్యూబ్ ఛానల్. సో నేను రీసెంట్ గా శ్రీరంగ నీతులు సినిమా చూడడం జరిగింది. సినిమాలో ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్తా స్టార్టింగ్ నుంచి. అయితే చాలా మంచి మనసు ఉన్న హీరోని, నిజంగా ఎంతమంది అడిగిన సెల్ఫీలు గిల్ఫీలు అన్ని చాలా బాగుంది. పక్కన ఆ బ్లూ కలర్ షర్ట్ వేసుకుని ఉన్నాడు ఆ బొక్కుడగాడు ఫోటోలు దిగనిస్తలేడు ఎందుకో మళ్ళీ. కానీ మొత్తానికైతే అందరితో మంచిగా సెల్ఫీలు ఇవ్వడం కానీ హ్యాపీ అనిపించింది. సరే మనం మళ్ళీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సెల్ఫీలు గిల్ఫీలు దిగడం జరిగింది సినిమా తర్వాత. కొన్ని సీన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వీడొస్తున్నాడు. ఆడ తుకుడవాడు అప్పుకుడవాడు ఊకే అడ్డమడ్డం ఏమో మళ్ళా ఏమో వాచ్మెన్ అంటున్నాడు. ఏముంది దీంట్లో నీతి నేర్చుకోవడానికి అంటే, మత్తులో ఉండే తొలుగుంది నీతి దీంట్లో, ప్రేమలో ఉన్నోనికి ఉంది దీంట్లో నీతి మాట, తాగుడుకు బానిసైనోనికి ఉంది నీతి మాట, గంజాయి గుట్టతోనికి ఉంది నీతి మాట. సో ఎందుకు దీంట్లో అన్ని నీతులు పెట్టినారంటే స్టార్టింగ్ నుంచి చెప్పేస్తాం. మన తనకెల భరణి గారు మంచి మెసేజ్ చెప్తారు. ఇంకా మనం రీసెంట్ గా మన దాంట్లో వైరల్ అవుతుంటాడు ఒక అతను, ముసలతను పూజారి భయపుతుంటాడు. సో తనకెల భరణి గారు ఆ విధంగా చెప్పడం జరిగింది. దీంట్లో సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాయింట్లు చెప్పాలంటే, ఎవరైనా ఒకవేళ ఏ అమ్మాయినైనా ప్రేమిస్తే ఎలా ఉంటుంది, అమ్మాయి ఫీలింగ్ ఎలా ఉంటుంది, అబ్బాయి ఫీలింగ్ ఎలా ఉంటుంది, అమ్మాయి ఇంట్లో వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తుంది. సో దీంట్లో అయితే పర్టికులర్ గా చూపించడం జరిగింది. అదే విధంగా ప్రేమించిన అమ్మాయి ఏం లేకుండా కూడా నీతో ఉంటా అని ఎన్నెన్నో మాటలు చెప్తుంది. కానీ బికాస్ ఇంట్లో సిచ్యువేషన్లను బట్టి చేంజెస్ అనడం కామన్ థింగ్ అని చెప్పేసి ఈ విధంగా చేంజ్ అవుతారు అని చెప్పి చూపించడం జరిగింది. రెండో మాట వచ్చేసి అయితే, ఒక తావుడికి బానిస ఎడిక్ట్ అయిపోతాడు. ఆ గంజాయి మత్తులో నుంచి వాడు ఇంట్లో నుంచి బయటికి కూడా అంత మంచి చదువులు చదివిస్తే బీటెక్ అయిపోతాడు. వాడి ఇంట్లో నుంచి బయటకు పంపించకుండా వాడు ఏడికైనా జాబ్కి పోతాడు, వాడు దానికి బానిస అయిపోయినాడు అని చెప్పి తండ్రి వాడిని అయితే బయటకు పంపించాడు ఈ సినిమాలో. ఇది మంచి మెసేజ్. ఎందుకంటే లాస్ట్ లో చివరిలో ఫినిషింగ్ మాత్రం హైలైట్ ఇచ్చిర్రు. అంత మత్తులున్నోడిని కూడా ఇంట్లో వాళ్ళు ఎట్లా ప్రేమిస్తారు అనేది దీనిలో చూపించడం జరిగింది. అలా మత్తుకు బానిసగా అవద్దు పిల్లలు అని చెప్పి పర్టికులర్ గా దీనిలో అయితే నేర్చుకోవచ్చు. మెయిన్ గా చెప్పాలంటే మొత్తం యూత్ కి అయితే ఒక వండర్ఫుల్ మూవీ. ఒకవేళ దేనికైనా కూడా అబ్బాయి కానీ అమ్మాయి కానీ కనెక్ట్ అయితే దీంట్లో కొన్ని నేర్చుకోవచ్చు. ఈ సినిమా ద్వారా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయి, మంచి మంచి మెసేజ్లు ఉన్నాయి. ఒక ప్రేమ గురించి మెసేజ్ ఉంది. ప్రేమ గురించి కామన్ గా ఎంతో మంది ఏవేవో చూపిస్తారు, లవ్ స్టోరీ ఇది అని. ఈ దీంట్లో శ్రీరంగ నీతిలో మాత్రం డిఫరెంట్ లవ్ స్టోరీ చూపించడం జరిగింది. ప్రేమ టు ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనడం చూపించడం జరిగింది. రెండో మాట వచ్చేసి అయితే, ఒక హీరోయిన్ ఒక అమ్మాయి ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆ క్యారీ చేయడం మాత్రం ఆమె సూపర్ డూపర్. ఇంకా మన విరాజ్ అయితే సూపర్ దుమ్ దులిపేసినాడు. బేబీ మూవీలా అతని యాక్టింగ్ ఏమో కానీ దీంట్లో మాత్రం ఒక రేంజ్ లెవెల్ యాక్టింగ్ చేసిండు. ప్రతి ఫ్రేమ్ లో కానీ, ప్రతి కలర్ కరెక్షన్ లో కానీ, ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా సూపర్ గా ఉంది. ఆయన యాక్టింగ్ తో పాటు కరెక్ట్ సింక్ అయితే చూపించడం జరిగింది. పెద్ద హిట్ సినిమా అయితే నేను చెప్పా, కాకపోతే ఒక కంటెంట్ అయితే ఉంది, మెసేజ్ అయితే ఉంది, మంచి మెసేజ్ ఉంది. ఎన్నో సినిమాలు వస్తున్నాయి థియేటర్లో, ఏ దాంట్లో మెసేజ్ వస్తలేవు. అదే దీంట్లో అయితే ఒక మంచి మెసేజ్ అనిపించింది. ఇంకొకటి హీరోయిన్ గారు మాత్రం నిజంగా అంటే వైష్ణవి లాగానే ఉంది. సేమ్ అదే రైట్. అదే చూడండి, మనం కూడా మూవీ టీమ్ తో ఎలా తిరిగినాం, ఎలా వెళ్ళినాం, ఇవన్నీ అయితే దీంట్లో చూపిస్తాం మూవీ టీమ్ తో కలిసి. నేను కూడా అంటే వాళ్ళ సినిమాకి వెళ్ళడం, కొన్ని నాకు నచ్చడం ద్వారా అయితే చూడడం జరిగింది. మీకు కూడా హీరోయిన్ మనస్తత్వంతో పాటు అందం సందం ఎన్నున్న డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ డిసిప్లిన్ అనేది అయితే హీరోయిన్ లోపల నాకు చాలా పర్టికులర్ గా అనిపించింది. హీరోలో కూడా చాలా మంచి బాండింగ్ ఉంది. హీరోయిన్ బాండింగ్ తో పాటు బయట కూడా వాళ్ళ బాండింగ్ చాలా బాగా నచ్చింది. బయట వచ్చిన వాళ్ళ కల్చర్, వాళ్ళ మాటలు కానీ చాలా సూపర్ అంటే సూపర్ అనిపించింది. సో మూవీ టీమ్ ఎలా రన్ అవుతుందో చూడండి. మీరు కూడా వాళ్ళని చూసి వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళవి కూడా కొన్ని తెలుసుకోండి. సో మన కంటెంట్ కానీ నచ్చినట్లయితే, మనం చెప్పే మెసేజ్ కానీ మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ కొట్టండి అంతే, ఏమవుతుంది. నచ్చలేకుంటే నచ్చలే అని చెప్పి స్కిప్ చేసేసుకోండి, మీ ఇష్టం. సో గైస్, ఇదన్నమాట ఈ రోజు అయితే ఈ సినిమా గురించి అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.